ఎక్కడుంది అది ఇదే కదా ల్యాండ్ క్రూజర్లు కొన్నాం తప్పేముంది ఈ ప్రభుత్వం వాళ్ళు తిరగరా అని ఆయన ప్రశ్నించారు బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలను విజయవాడకు తరలించడం పరిపాటే అని అది దాచే విషయం ఏమీ కాదన్నారు సచివాలయంలో డబ్బులు ఉంటాయా ఏ సీఎం అయిన సచివాలయంలో లంకబిందెలు ఉన్నాయని వస్తారా అసలు రాత్రిపూట లంకబిందెల కోసం తిరిగే వారిని ఏమంటారో అందరికీ తెలుసని కడియం ఎద్దేవా చేశారు రాష్ట్ర బడ్జెట్ తెలిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి హామీలు ఇచ్చారా తెలిసే హామీలు ఇచ్చారా అని నిలదీశారు 412 హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ నిధులు సమీకరించలేక ప్రజల దృష్టి మళ్లించేందుకే శ్వేతపత్రాలు న్యాయ విచారణ పేరిట నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు కాళేశ్వరంపై మంత్రుల పర్యటనతో తాము చెప్పిన వాస్తవాలు వెలుగు చూశామని ఆ ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందన్న వారే పీపీటీలో 93,000 కోట్లు ఖర్చయిందని చెప్పారన్నారు వారిచ్చిన నివేదికలోనే 90,000 ఎకరాల ఆయకట్టు వచ్చినట్టు పేర్కొన్నారు ఏంటండి లంకబిందెల కోసం లంకబిందెల కోసమా ఈ కడియం మాట్లాడతాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు తప్పేముంది ల్యాండ్ క్రూజర్లు కొంటే తప్పేముంది అన్నాడు 3 కోట్ల రూపాయల కారు అవసరమా చెప్పండి 3 కోట్ల రూపాయల కారు అవసరమా ఎందుకండి పైసలు ఖర్చు పెట్టడం ఆ పైసలు తీసుకొచ్చి విద్య మీదనో వైద్యం మీదనో దేనికో ప్రజలకు పేద ప్రజలకు డబల్ బెడ్రూమ్ల మీదనో ఇన్వెస్ట్ చేస్తే ఎంత బాగుంటుంది 22 కార్లు ఒక్కొక్క కారు 3 కోట్లు వేసుకోండి ఎంత ఖర్చు అవుతుంది పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు కడియం గతంలో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడిండు 6 నెలల్లో సంవత్సరంలో మళ్ళీ కేసీఆర్ అధికారంలోకి వస్తాడు అంటే ఏది కూలుస్తారా ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు నమ్మి ఓట్లేసారు కాంగ్రెస్ పార్టీకి మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టరు బీఆర్ఎస్ వాళ్ళని దాన్ని ధిక్కరించి ఎమ్మెల్యేలను కొంటాం ప్రభుత్వాలను కూలుస్తాం పిచ్చి కుక్కలాగా మాట్లాడిండు మొన్న తప్పేముంది ల్యాండ్ క్రూజర్లు కొంటా అంట ఏంది ఇంకోటి ఏంది బుల్లెట్ ప్రూఫ్ విజయవాడకు తరలించడం తప్పేముంది సచివాలయంలో డబ్బులు ఉంటాయా ఏ సీఎం అయినా సచివాలయంలో లంకబిందెలు ఉన్నాయని వస్తారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఆ లైన్ వేరు నేనేమనుకున్నా అంటే ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు నేను రాష్ట్ర ప్రభుత్వాల్లో ఖజానా ఉందనుకున్నా అవంతా కూడా ప్రజలకు న్యాయం చేసే దిశగా ఖర్చు పెట్టాలనుకున్నా తెలంగాణ ధనిక రాష్ట్రంగా చెప్పుకున్నారు కదా గత సీఎం అని కానీ వచ్చేసరికి మొత్తం ప్రభుత్వ ఖజానా మొత్తం ఖాళీ అయిపోయింది దాన్ని ఒక లైన్లో లంకబిందెలు ఉన్నాయని వస్తే లంకబిందెలు కూడా లేవు ఇనుప బిందెలు కూడా లేవు అన్నట్టు చెప్పాడు ఈ దుర్మార్గులకేమో మీరు అప్పట్లో కేసీఆర్ గతంలో ఏది పాత సెక్రటరీ గులగొట్టి దాని కింద ఏమున్నాయో తవ్వి అవన్నీ క్షుద్ర పూజలు గవన్నీ చేసిరు కదా సో ఆ లైన్లో అనలేదు ఆయన మీరు చేసింది కదా నిజం కాదా ఎందుకు గులగొట్టరు సెక్రటరీ పనికిరాదా ఇప్పుడు పాత సెక్రటరీ ఎంత అద్భుతంగా ఉండేది ఎవరి కమిషన్ల కోసం తీసుకొచ్చిర్రు కింద ఏముంది తవ్విర్రు అంటారా పెద్ద 100 మంది పోలీసులను ఆ సెక్రటరీ చుట్టూ పెట్టి పాత సెక్రటరీ ఉన్నప్పుడు 100 మంది పోలీసులను పెట్టి కనీసం మీడియాకి ఎంట్రీ లేకుండా తవ్వి ఏదో దొరికినట్టు తీసుకొని పోయి అవి ఎక్కడ భర్తపరిచో వాటి మీద కూడా ఎంక్వైరీ జరగాలి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి దీని గురించి పాత సెక్రటరీ కూడగొట్టడం వెనుక కేసీఆర్ హస్తం ఉందని సో కడియము ఏం అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు పిచ్చి పిచ్చిగా హామీలు ఇచ్చి మీరు హామీలు ఇచ్చి అది చేసి మీరు ఇచ్చిన హామీలు ఎడిపోయినాయి డబల్ బెడ్రూమ్ ఎడిపోయింది దళిత సీఎం ఎడిపోయిండు 3 ఎకరాలు ఎడిపోయినాయి ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మిమ్మల్ని ఎట్లా ఏం చేయొచ్చు మరి తీసుకుపోయి కాళేశ్వరంలోనే ముంచాలి మిమ్మల్ని తీసుకుపోయి దరిద్రం పోద్ది అప్పుడు